మహోన్నతుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు పస్కా పండుగ కోసం బేతనియకు తిరిగి వచ్చినప్పుడు లాజరు కుటుంబం ఆయనకు విందు చేసినట్లుగా చూస్తాం. ఈ విందులో మరియా యేసు పాదాలకు అత్యంత గొప్ప విలువైన అత్తరును పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఇది చూసిన ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఇలా వ్యర్థం చేయడం కంటే దానిని అమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా అని అన్నాడు. అయితే యేసు ఆమె చేసినది చాలా మంచి పని అని చెబుతూ బీదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు అని చెప్పాడు. అక్కడికి అనేక మంది యూదులు వచ్చారు. వారు యేసుని మాత్రమే కాక ఆయన లేపిన లాజరును చూడడానికి కూడా వచ్చారు. అతని కారణంగా అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. ఇంకా ఈ సందేశంలో మనము ప్రభువు గాడిద మీద యెరూషలేంలోనికి జయప్రవేశం చేసిన వృత్తాంతాన్ని కూడా చూస్తాం. అదేవిధంగా ప్రభువు తన మరణానికి సంబంధించి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుందని ఒక గొప్ప సత్యాన్ని తెలియజేసినట్లుగా ఇందులో గమనిస్తాం. ఇక సందేశంలోని అనేక సత్యాలను తెలుసుకోవడానికి మనం సిద్ధపడదామా? ఈరోజు మన పాఠం యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 25వ వచనం వరకు. సావధానంగా వినండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారము చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండింది. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా అన్నాడు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? వాడు ఈలాగు చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదుగాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలిస్తూ వచ్చాడు గనుక అలాగు చెప్పాడు. కాబట్టి యేసు అన్నాడు, నన్ను పాతిపెట్టే దినమునకు ఆమెను దీనిని ఉంచుకోనివ్వండి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు బేతనియకు తిరిగి వెడుతున్నాడు. అక్కడ లాజరు, మరియా, మార్త అనే 3 కాపురమున్నారు. యేసు తన బహిరంగ సేవను కానా అనే ఊరిలో పెండ్లిలో ఆరంభించాడు. ఆయన తన బహిరంగ సేవను మరియా, మార్త, లాజరు అనగా వారి ఇంటిలో బేతనియలో ముగించాడు. యేసుకు క్రైస్తవ కుటుంబాలంటే ఎంతో శ్రద్ధ, ఎంతో ప్రేమ. భక్తిగల క్రైస్తవ కుటుంబాలను ఆయన ఎంతో ప్రోత్సహిస్తాడు. క్రైస్తవ గృహాలలో ఏ శుభకార్యం జరిగినా ఆయన అక్కడే ఉంటాడు. విపత్తు వాటిల్లినా ఆయన అక్కడే ఉండి ఓదారుస్తాడు. యెరూషలేములో అధికారులు యేసును చంపాలని చూస్తున్నారు. అయితే బేతనియలోని క్రైస్తవ గృహంలో యేసు కోసం ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. యేసుపై శిలువ నీడలు పడుతున్నాయి. యేసు ప్రేమికులు ఆయనకు విందు చేసి ఆయనతో ఆనందించాలని కోరుతున్నారు. ఈ చక్కని సన్నివేశాన్ని మనం మనోనేత్రాలు తెరిచి జాగ్రత్తగా పరిశీలించాలి. యేసు బతికించిన లాజరు ఆ విందులో పాల్గొన్నాడు. యేసు ప్రధాన అతిథి. ఆయన గౌరవార్థమై మహిమార్థమై ఈ విందు ఏర్పాటు చేయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును.
నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. భౌతికంగా లాజరుకు అదే జరిగింది. అతడు చనిపోయినా బ్రతికాడు. అతడు మృతులలో నుండి లేపబడ్డాడు. ఆధ్యాత్మికంగా ఇది అందరికీ వర్తిస్తుంది. మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమే. ఆ స్థితిలో మనకు యేసు ఎవరో తెలియదు, ఆయనతో సహవాసం లేదు. బతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. లాజరు చనిపోయి బతికి లేచాడు, ప్రభువుతో సహవాసంలో ఉన్నాడు. మరియ యేసు పాదాల దగ్గరే కూర్చున్నది. క్రీస్తు కృపలో, జ్ఞానములో ఆమె ఎదుగుతున్నది. మార్త ఉపచారం చేస్తున్నది, అందరికీ భోజనం సిద్ధం చేస్తున్నది. ఆమెకున్న వరం, తలాంతు ఆమె వాడుతున్నది. ప్రభువు మహిమ కోసం ఇదంతా చేస్తున్నది. ప్రతి సంఘములో ఈ మూడూ అవసరమే. క్రీస్తునందు నూతన జీవం, ఆరాధన, స్తుతి, సేవ. ఈ మూడు సంఘబిడ్డలందరికీ ఉండాలి. లేకపోతే అది సంఘమే కాదు. బేతని కుటుంబం సంఘానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. యేసు ఒక క్రైస్తవ గృహంలో ఉన్నాడు. అదొక చిన్న తరహా సంఘమే. ఎక్కడ 2-3 నా నామమున కూడుతారో అక్కడ నేను ఉంటాను అన్నాడు ప్రభువు. ప్రథమ సంఘం ఒక మేడగదిలో, ఒక ఇంటిలో ఆరంభమైంది. ముగింపులో కూడా ఇలాగే గృహాల్లోకి వెళ్ళిపోతుందో ఏమో. సంఘ వ్యవస్థలు యాంత్రికమై, నిస్తేజమై, నిర్వీర్యమైపోతే అదే జరుగుతుంది. కొన్ని సంఘాలలో ఆశీర్వాదము లేదు, ఆశాభావము లేదు. గృహ సంఘాలలో ఆప్యాయత, ప్రేమ ఉంటాయి. ఆరాధన, అది ఎలాంటి అనుభూతి! మరియ ఆరాధన అనుభవం ఎలాంటిది! ఎంతో విలువైన అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర తెచ్చింది. యేసు పాదాలను అభిషేకించింది. తన తలవెండ్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆ అత్తరు సువాసన ఆ ఇల్లంతా నిండింది. మరో సందర్భంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పాదాలను అత్తరుతో అభిషేకించింది. ఆయన పాదాలను తన తలవెండ్రుకలతో తుడిచింది. ఇద్దరూ ఒకరు కాదు. ఇస్కరియోతు యూదా తన నిజ స్వభావాన్ని బయటపెట్టుకుంటున్నాడు. అతడు ఖజానాదారు. అతనికి బీదలంటే శ్రద్ధ లేదు గాని తన స్వభావాన్ని, స్వప్రయోజనాన్ని ఎక్కువగా మనస్కరిస్తాడు. అతడు దొంగ. మరియ ఆ అత్తరు విలువ ఇస్తే అందులో తాను కొంత తీసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, విశ్వాసులకిది ఒక పరీక్ష. డబ్బును ఎలా సంపాదిస్తున్నాము, ఎలా ఖర్చు పెడుతున్నాము అనే విషయంలో మన విశ్వసనీయతను దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకు నీకు డబ్బు ఇవ్వబడిందో దాన్ని అదే పనికి వినియోగించాలి. దేవునికి లెక్క అప్పగించాలి. మనము గృహ నిర్వాహకులం. 300 దేనారముల ఖరీదు చేస్తుందా అత్తరు? 300 దేనారాలు అంటే ఒక కూలి మనిషి సంవత్సరమంతా పనిచేస్తే వచ్చే జీతమది. యేసు పాదముల చెంత కూర్చునేవారు మరియలాగే ఆయన పాదాలు అభిషేకిస్తారు. మరియ అంత విలువగల అత్తరు తన కోసం కొనలేదు, యేసును, ఆయన పాదాలను అభిషేకించడానికి కొన్నది. యేసు అంటే ఆమెకు ఎంతో ప్రేమ. యేసును ఆమె ఆరాధిస్తుంది, ఘనపరుస్తుంది. తన ప్రేమను ఆమె ఈ విధంగా వ్యక్తం చేస్తోంది. ఆ అత్తరు పరిమళ సువాసన ఆ ఇల్లంతా నిండింది. ఇల్లే కాదు, లోకమంతా నిండుతుంది. మరియ తెచ్చిన జటామాంసి అత్తరు భారతదేశంలోని హిమాలయ పర్వతాలలోని ఓషధుల నుండి సేకరించబడింది. ఆమెను ప్రభువు ఎంతో ప్రశంసించాడు. ఆమె ఏమి చేస్తున్నది? ప్రభూ, నేను నీ మరణంలోకి ప్రవేశిస్తున్నాను. నీవు లోక పాపముల నిమిత్తమై చనిపోబోతున్నావు. నేను ముందుగానే నిన్ను అభిషేకిస్తున్నాను స్వామి అంటూ సాక్ష్యమిస్తోంది ఆమె చర్య. మత్తయి సువార్తలో ఇదే సంఘటనలో యేసు ప్రభువు ఏమన్నాడు? ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో
అక్కడెల్లా మరియ చేసిన ఈ భక్తి చర్య జ్ఞాపకం చేసుకోబడుతుంది. మరియకు ఇస్కరియోతు యూదాకు మధ్య ఎంతో వ్యత్యాసముంది. వెలుగుకు చీకటికి మధ్య ఉన్నంత తేడా ఈ ఇద్దరి మధ్య ఉందని ఇట్టే తెలిసిపోతుంది. బీదలు ఎల్లప్పుడూ మనతో ఉంటారు, గాని యేసు ఉండడు. బీదలకు సేవ చెయ్యాలంటే, సహాయం చెయ్యాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు గాని యేసు సహవాసానికి బీదల సేవ ప్రత్యామ్నాయమా? ప్రభువును పోగొట్టుకొని బీదల సేవ ఎలా చేయగలము? యేసు కొరకు చేసే సేవకు ముందు యేసుకు సేవ చేయడం ముఖ్యం. ప్రజారక్షకుడైన ప్రభువును పోగొట్టుకొని ప్రజాసేవ చేస్తావా? పని కంటే పనివాడు యేసుకు ముఖ్యం. 9-19 వరకు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూడడానికి మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడడానికి వచ్చారు. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచారు. గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచన చేశారు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వస్తున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనకు ఎదురు వెళ్ళి కేకలు వేస్తూ అన్నారు, జయము! ప్రభువు పేరట వస్తున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక. సీయోను కుమారీ, భయపడకు, ఇడుగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడు. పైనున్న వాటిని వెదకు, ధర శాశ్వతం కాదు నీకు. పైనున్న వాటిని వెదకు, ధర శాశ్వతం కాదు నీకు. కాలిపోయే లోకం కొరకు ఆశలు నీకెంతవరకు? కాలిపోయే లోకం కొరకు ఆశలు నీకెంతవరకు? క్షణ
అని రాయబడి ఉన్న ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు, కాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడినవని, వారాయనకు వాటిని చేశారని జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతణ్ణి లేపినప్పుడు అతనితో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చారు. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేశాడని జనులు విని ఆయనను కలుసుకోవాలని వెళ్ళారు. కాబట్టి పరిసయ్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, మన ప్రయత్నాలు ఎలా విఫలమైపోయాయో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయింది. శ్రోతలు వింటున్నారా? ప్రజలలో యేసు పట్ల, ఆయన ప్రబోధాల పట్ల ఆసక్తి ఎక్కువైంది. పరిసయ్యుల ఈర్ష్య కూడా ఎక్కువైంది. లాజరును కూడా హతమార్చాలని చూచారు. మత రాజకీయాలు హత్యా రాజకీయాలుగా మారడం గమనించండి. జనం యేసును మాత్రం కాదు, యేసు బ్రతికించిన లాజరును కూడా దర్శిస్తున్నారు. అది పరిసయ్యుల అక్కసుకు కారణం. ఎందుకు, ఏ ఉద్దేశ్యంతో ప్రభువును నమ్ముతారో ఆయనకు బాగా తెలుసు. అసలైన విశ్వాసం ఆ జనసమూహంలో ఎంతమందికి ఉంది? యేసు ఆ తరువాత యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. పస్కా పండుగ దగ్గరగా ఉంది. యేసు శిలువ వేత సమయం కూడా దగ్గర పడింది. యేసు పుట్టినప్పుడు యూదుల రాజును చూడడానికి జ్ఞానులు వచ్చారు. ఆయన చనిపోయేటప్పుడు యూదుల రాజుగా యెరూషలేము పురప్రవేశం చేస్తున్నాడు. రాజు పట్టణంలో ప్రవేశిస్తూ ఉండగా ఆయన కన్నీరు కార్చినట్లే ఉంది. మతనాయకులు ఆయనను రాజుగా గుర్తించటం లేదు. యేసే రాజు, ఇది ప్రవచనముల నెరవేర్పు. తన జాతికి తనను తాను రాజుగా ప్రత్యక్షం చేసుకుంటున్నాడు. గాని ఈ పరిసయ్య గురువులు చూడలేరు, వినలేరు. ఇప్పుడు చిట్ట చివరిసారి ఆయన రాజుగా పురప్రవేశం చేస్తున్నాడు. ఇది బహిరంగ సన్నివేశం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనానికి ఇది నెరవేర్పు సంఘటన. సియోను నివాసులారా, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. తానే మెస్సియాను అని యేసు యెరూషలేముకు చిట్ట చివరిసారి చూపాడు. ప్రభువు నామమున వస్తున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక అనే నినాదాలు వినిపించాయి. హోసన్నా అని ఎలుగెత్తి జై కొట్టారు. అయితే ఆ తరువాత ఏం చేశారు? ఆయనను సిలువ వేశారు. హోసన్నా అన్న ఆ నోటితోనే ఆయనను సిలువ వెయ్యి సంహరించు అని కేకలు వేశారు. యేసు మరణ విశిష్టతను ఆయన శిష్యులెవరూ గ్రహించలేదు. మరియ ఒక్కతే గ్రహించింది. ముందుగానే ఆమె యేసు మరణంలో ప్రవేశించింది. ఆయన చనిపోయి పునరుత్థానుడయ్యే వరకు ఆయన మరణం ఏమిటో, ఎందుకో వారికి జ్ఞాపకం రాలేదు. యేసు చేసిన అద్భుతానికి ప్రజలు ఎంతగానో ఆకర్షితులయ్యారు. అయితే యేసుకు వీరిచ్చే కిరీటం అక్కర్లేదు. ఆయన శిలువ మీద చనిపోయి తిరిగి లేచి మహిమతో కిరీటధారి అవుతాడు. అది తండ్రి ఏర్పాటు. యేసు శిలువ మరణం లేనిదే మనకు రక్షణ లేదు. శిలువ వేతకు ముందు ఆయన రాజుగా విజయప్రవేశం చేయటం కాదు, ఆయన రెండోసారి తిరిగి వచ్చినప్పుడు అది దిగ్విజయ ప్రవేశం. ఖర్జూరపు మట్టలు ఎత్తి ఆడిస్తూ హోసన్నా అన్నారు. అది తాత్కాలికం. మట్టలు అవతల పారేశారు. ఆయనను అందరూ కలిసి సిలువ వేశారు. ఆయనను రాజుగా వారు గుర్తించలేదు. ఆయనను సిలువ వేశారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి 25వ వచనం వరకు. ఆ పండగలో ఆరాధించటానికి వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులున్నారు. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి అతనితో అన్నారు, అయ్యా, మేము యేసును చూడగోరుతున్నాము. ఫిలిప్పు వచ్చి అంద్రియతో చెప్పాడు.
అంద్రెయ, ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పారు. అందుకు యేసు అన్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు దేవాలయములోకి వెళ్ళాడు. స్త్రీల ఆవరణముంది, అన్యుల ఆవరణముంది. ఈ రెండిటినీ దాటి గ్రీకు దేశస్థులు యేసు దగ్గరికి రావడానికి వీల్లేదు. ఫిలిప్పు గ్రీకు పేరు. అతడు గ్రీకు భాష మాట్లాడగలడు. గ్రీసు దేశస్థులు అందుకే ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. ఫిలిప్పు చాలా నెమ్మదైనవాడు. అతడు అంద్రెయకు చెప్పాడు. వీరిద్దరూ కలిసి వారిని యేసు దగ్గరికి తెచ్చారు. నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని ప్రభువు అన్నాడంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం అని అర్థం. యేసు తన శిష్యులను, వచ్చిన గ్రీసు దేశస్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యేసు వీరందరితో మాట్లాడడానికి బయటికి వచ్చాడు. ఈ గ్రీసు దేశస్థులు యేసు ప్రభువును గూర్చి చాలా సంగతులు విన్నారు. యేసు అద్భుతాలు చేస్తున్నాడని, చచ్చిన లాజరును బ్రతికించాడని వారికి వినవచ్చింది. యేసు గ్రీసు దేశస్థుల దృష్టిని తన శిలువ వైపునకు మరల్చాడు. యేసు ఇప్పుడు శిలువ నీడలో ఉన్నాడు. నా ఘడియ, నా సమయం వచ్చింది అంటున్నాడు ప్రభువు. యేసే గోధుమ గింజ. అది భూమిలో పడి 3వ దినమున పునరుత్థాన శరీరంతో లేచింది. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం. ప్రభువు అన్నాడు, నన్ను వెంబడించండి. ఆయన శిలువ మార్గాన వెడుతున్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా స్నేహితుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతణ్ణి ఘనపరుస్తాడు. తనను వెంబడించే వారికి ప్రభువు ఇచ్చిన వాగ్దానం ఎంతో అమూల్యమైనది. ప్రియశ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ రక్షకునిగా, ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. యేసు తన బహిరంగ సేవను కానా అనే ఊరిలో ప్రారంభించి ఎక్కడ ముగించాడు? యేసు తన బహిరంగ సేవను కానా అనే ఊరిలో ప్రారంభించి ఎక్కడ ముగించాడు? జవాబు: బెత్లెహేములో, బెతెస్దాలో, బేతనియలో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఈ సందేశంలో యేసు పస్కా పండుగ కోసం బేతనియకు తిరిగి వచ్చినప్పుడు మరియా యేసు పాదాలకు అత్యంత గొప్ప విలువైన అత్తరును పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినట్లుగా చూశాం. ఇది ప్రభు యొక్క మరణానికి ముందు ఆయనను అభిషేకించిన వైనం నిజంగా అభినందించదగిన విషయం. ఆమె చేసినది చాలా మంచి పని అని యేసు చెబుతూ ఆ పనిని అందరి సమక్షంలో అభినందించాడు. ఈ కుటుంబంలోని ముగ్గురు అనగా మార్తా, మరియా మరియు లాజరు ఆరాధనకు, స్తుతికి మరియు సేవకు గుర్తుగా ఉంటున్నారని విన్నాం. ఈ 3 సంఘ బిడ్డలందరికీ ఉండాలి. బేతని కుటుంబము సంఘానికి సాదృశ్యంగా ఉంటున్నది. ఎక్కడ 2-3 తన నామంలో కూడుకుంటారో అక్కడ యేసు సన్నిధి ఉంటుంది. యేసుకు భక్తిగల కుటుంబాలంటే ఎంతో శ్రద్ధ, ఎంతో ప్రేమ అని తెలుసుకున్నాం. వాటిని ఆయన ఎంతో ప్రోత్సహిస్తాడు. బాధల్లో, ఇబ్బందుల్లో, సంతోష సమయాల్లో అన్నింటిలో ఆయన వారితో ఉంటాడు. ఇంకా ఈ సందేశంలో మనము ప్రభువు గాడిద మీద యెరూషలేములోనికి జయప్రవేశం చేసిన వృత్తాంతాన్ని కూడా చూశాం. అదేవిధంగా ప్రభువు తన మరణానికి సంబంధించి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది,
అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది అనే ఒక గొప్ప సత్యాన్ని తెలియజేసినట్లుగా ఇందులో గమనించాం. తన మరణాన్ని యేసు ఒక గోధుమ గింజతో పోల్చాడు. గోధుమ గింజ వలె క్రైస్తవుడు కూడా భూమిలో పడి చచ్చితేనే కానీ అతడు ఫలించలేడు. ప్రియులారా, ఈ సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటే వాటిని మాతో ఫోన్ చేసి పంచుకోండి. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు.